ఆ విషయం నాకు తెలుసన్నా. ఇప్పుడేమైంది? అదంతా జరగడానికి కారణం ఒక సిఐ. ఆ సిఐ పేరు విక్రమ్. విక్రమా? అవును, వాడిప్పుడు నా మీద కక్ష పెట్టుకున్నాడు. సస్పెన్షన్లో ఉన్న వాడిని కావాలనే ప్రతిపక్షం వాళ్ళు మళ్ళీ ఇక్కడే నా నియోజకవర్గంలో నా ఊరి పోలీస్ స్టేషన్కే సిఐగా రప్పించారు. ఆ సిఐ టార్గెటే నేను. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా నాకు యాంటీగా చేసి నా ప్రత్యర్థులు ఆడే ఆటని ఈ సిఐతో ఆడిస్తున్నారు. అన్నా, నువ్వు తప్పు చేయనంత వరకు నువ్వెందుకు బాధపడుతున్నావు? వాడు సిఐ అయితేనే, ఏసీపీ అయితేనే, చివరికి ఎస్పీ అయినా భయపడేదే లేదు. అన్నా, వాడు నిన్ను తాకాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి. సత్య, పొలిటికల్ లైఫ్లోకి వచ్చాక చాలామందిని స్టడీ చేశాను. పొలిటికల్ కెరియర్ రావడం ఒక భాగం అయితే ఈ కెరియర్లో నిలబడ్డం ఇంకొక భాగం. తోడబుట్టిన తమ్ముడి కంటే గొప్పగా నాలో ధైర్యాన్ని నింపావు. నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలి సత్య. నువ్వు నా పక్కనే ఉంటే అలాంటి సిఐలు ఎంతమంది వచ్చినా ఐ డోంట్ కేర్ తమ్ముడు. చూడండి అన్న, నా భార్య స్టేషన్లో పనిచేస్తుందని మీరు మన వాళ్ళని అటువైపు కూడా వెళ్ళొద్దని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నానన్న, అక్కడ నా భార్య పనిచేయని, నా ఫాదరే పనిచేయని, ఆ సిఐని ఢీకొంటాను. చాలు సత్య, ఈ జన్మకి నువ్వే నా ఆయుధం. ఇంకా నేను ఎవరికి భయపడను. అద్దన్న, ఇలాగే ఉండండి. వస్తానన్నా. మంజు, మంజు, ఏంటత్తయ్య? ఏంటి మని? ఈవిడి గారికి డ్యూటీ మీదున్న శ్రద్ధ ఇంటి మీద, ఇంటి పని మీద ఉండడం లేదు. ఏమైందత్తయ్య? ఏమైందా? ఇంట్లో వంట చేసింది మేం తినడానికా, పడేయడానికా? ఎందుకు పడేయాలని చూస్తామత్తయ్య? తినడానికి కదా చేస్తారు. మాటలు మాత్రం మంచిగానే కలుపుతావు. కూరల్లోనే ఉప్పు కారం మాత్రం ఇష్టం వచ్చినట్టు వేస్తూ ఉంటావు. అదేం లేదత్తయ్య. ఉదయం డ్యూటీకి వెళ్ళడం కంటే ముందే కర్రీ, సాంబార్, రసం అన్నీ చేసి పెట్టి వెళ్ళాను. చేయలేదని నేను అండలేదు, తినేటట్టు చేయలేదు అంటున్నాను. రా, నువ్వే చూద్దు గాని రా. దీనిలో ఉప్పు చూడు. ఇందులో ఉప్పు ఇంత ఎక్కువ ఉంది ఏంటి? ఆ మాట నేననాలి. కూరలో, చారులో, సాంబార్లో అన్నిట్లో ఉప్పు కారం ఎక్కువ వేసి మేం తినకుండా మా కడుపు మార్చావు. అదేం లేదత్తయ్య. నేను ఉదయం అన్నింటిలో ఉప్పు కారం ఎలా ఉంది అని టేస్ట్ చేశాను. అప్పుడు కూడా బాగానే ఉంది. అమ్మో 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 అమ్మో, అంటే నువ్వు బాగానే ఉండావు, కానీ నేను మాత్రం కావాలని ఉప్పు కారం కలిపానంటావా? నా ఉద్దేశం అది కాదత్తయ్య. ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు నేను అర్థం చేసుకోలేని చిన్నపిల్లనేం కాదు. నా కొడుకు కూడా నువ్వు బాధపడిపోతావని ఇష్టం లేకపోయినా నోరు మూసుకుని తింటున్నాడు. వయసులో పెద్దవాళ్ళు ఇంతింత ఉప్పు పడేసి వండితే మీ మాయకు అసలే బీపీ ఉంది. ఆ బీపీ ఇంకా పెరగాలనే కదా నీ కుట్ర. నాకేమో అసలు కారం పడదు, కానీ నువ్వు మాత్రం నాకు కారమే పెడుతున్నావు. ఈ తిండి తిని బతకాలా, చావాలా? లేదత్తయ్య, ఎక్కడో ఏదో జరిగింది. అందుకే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని చేయమన్నాను. చూడు మంజు, ఇక్కడ పనులు చేయడం, స్టేషన్లో డ్యూటీ చేయడం రెండూ అంత తేలిక కాదు. అప్పుడు నేనంటే ఏమన్నావు నువ్వు? నేను నీటమ్మాయిని, ఇంట్లో వంట చేయగలను, డ్యూటీ కూడా చేయగలను అన్నావు. ఇలాగేనా వంట చేసేది?
మనీ మనం తిన్నప్పుడు ఉప్పు కారం అన్నీ సమపాలలో కుదిరాయి కదా. నేనే వేశాను. ఏంటి నువ్వు అనేది? నిజం చిత్రకారులు, మంజు మీద సత్యకి ఎంత ప్రేమ ఉందంటే ఉదయం నేను వాడికి ఒక పని చెప్తే ఆ పని చేస్తే మంజు బాధపడుతుందన్నాడు. అందుకే మంజుని కంట్రోల్లో పెట్టుకోకపోతే నా కొడుకు కంట్రోల్ తప్పుతాడు. నీ బుర్రలో ఎన్ని క్రూయల్ ఐడియాస్ ఉన్నాయా మనీ? అన్నపూర్ణ, సత్య తొందరగా వాడితో డబ్బులు కట్టిస్తే బావుండు. మనకు వేరే వాళ్ళ దగ్గర మాట పోకుండా ఉంటుంది. సత్య ఈ పని చేసి పెడతాడు అన్నావు కదా వదినా? ఏంటి అన్నపూర్ణ, నీకింకా నమ్మకం లేదా? సత్యకు ఈ పని చేసి పెట్టమని చెప్పింది ఎవరనుకున్నావు? మణమ్మ. మణమ్మ మాటను తూచా తప్పకుండా సత్య చేసేస్తాడు. కాకపోతే తొందరగా చేసేస్తే మనకు చెడ్డ పేరు రాకుండా ఉంటుందనేదే నా బాధ. అమ్మా త్రిపుర గారు, నన్ను క్షమించండి అమ్మా. మీ డబ్బులు మీకు ఇచ్చేద్దామని తీసుకొచ్చాను. ఏరా, చీటీ పాడుకున్న తర్వాత ఎన్నిసార్లు కట్టమన్నా కట్టలేదు. ఇప్పుడేంట్రా నీకు నువ్వే పేమెంట్ చేసేస్తానని అంటున్నావు? సత్య అన్న కలిశాడమ్మా. చూసావా అన్నపూర్ణ, మన సత్య వెళ్ళి వీడిని కలిశాడంట. ఏరా, మా సత్య కేవలం నిన్ను కలిశాడా, ఇంకేం చేయలేదా? పారిపోతుంటే కూడా పట్టుకుని మరీ భయంకరంగా కొట్టాడమ్మా. తన్నులు తింటే కాని నీ దగ్గర నుండి డబ్బులు రావన్నమాట. అన్నపూర్ణమ్మ గారు, మీ కూతురు మంజు అడ్డుపడకపోయి ఉంటే ఈ పాటికి నన్ను శవపేటికలో మోసుకెళ్లేవాళ్ళమ్మా. సత్య నిన్ను కొడుతుంటే మా మంజు అక్కడే ఉందా? సమయానికి దేవతలా వచ్చింది కాబట్టి సరిపోయిందమ్మా. లేకపోతే చెప్పింది చాలే గాని డబ్బులు ఇవ్వు. డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా? ఉన్నాయమ్మా. నెల నెల పేమెంట్ టైంకి ఇవ్వు. అలాగేనమ్మా, వెళ్ళొస్తానమ్మా. ఈ రోజుల్లో సత్య లాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోతే బతకడం కష్టం. ఈ విషయంలో అల్లుడు కూతురికి గొడవలేమైనా వస్తాయో ఏమో. సిఐ గారు కాల్ చేస్తున్నారేంటి? హలో, నేను సిఐ విక్రమ్ని మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. నేను ఛార్జ్ తీసుకున్నాక ఇక్కడ పరిస్థితులన్నీ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను. ఎవరు, ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారని నా లెవెల్లో నేను గమనిస్తున్నాను. సార్, నేను ఈ ఊరికొచ్చిందే ఇద్దరు వ్యక్తుల ఆటల్ని సాగకుండా చేయాలని. ఆ ఇద్దరు వ్యక్తుల టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలని మన ఎస్ఐకి పని అప్పచెప్పాను. బట్ అతనెందుకో ఇన్ఫర్మేషన్ ఇచ్చే విషయంలో చాలా వీక్గా ఉన్నాడు. నాకు అతని మీద నమ్మకం పోయింది మంజు. సార్, మీకు ఏ డీటెయిల్స్ కావాలి సార్? నేను తీసుకొస్తాను. ఒకటి, ఇక్కడ మినిస్టర్ పూర్తి వివరాలు. అతను మినిస్టర్ కాకముందు ఏం చేసేవాడు, అయ్యాక ఎంతమందిని బలి పశువులుగా చేశాడు,